హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాఘవ గేమ్స్ అడ్డా. ఈరోజు ఫిబ్రవరి 28. ఈరోజు స్పెషల్ ఏంటంటే చెప్పండి. ఈరోజు స్పెషల్ ఏంట్రా? నేషనల్ సైన్స్ డే సందర్భంగా జెడ్పిహెచ్ఎస్ అడిసరపాడులో మా పాఠశాల యందు మా పిల్లలు ఎన్నో రకాలైనటువంటి ఎగ్జిబిట్స్ని తయారు చేశారు. వాటిని మనము అన్నీ కూడా ఈ పిల్లలు ఏవైతే చెబుతున్నారో అవి తప్పనిసరిగా మనం విని చూద్దాం. వాళ్ళ మాటల్లోనే చూద్దాం. నీ పేరు చెప్పమ్మా. My name is Varshita. I am studying 7th class. Save trees. Trees are life. Plant and protect trees. Trees give us food. Trees give us oxygen. Trees give fruit to us. Trees give... I am studying 6th class. నేను ప్లాస్టిక్ భూతాన్ని ఈ భూమి మీద ఉన్న మనుషులని నాశనం చేస్తాను. ప్లాస్టిక్ వాడకూడదు. ప్లాస్టిక్ వాడడంతో మీకు క్యాన్సర్ వస్తుంది. ప్లాస్టిక్ వాడితే జీల జబ్బులు కూడా వస్తాయి. మీరు వేడి అన్నం కూరలు తింటున్నారు. అప్పుడు అది ప్లాస్టిక్ కవర్లో పెట్టినప్పుడు నేను మీ కడుపులోకి వెళ్ళి నేను మిమ్మల్ని చికాకు చేస్తాను. మీరు ప్లాస్టిక్ వాడకూడదు. మీరు ప్లాస్టిక్ వాడడంతో మీకు చాలా సమస్యలు వస్తాయి. మీరేం చేశారో తల్లి చెప్పండి రా. My name is Kevina. I am studying 8th class. Today we are going to electroplating. It is process deposit on layer of any coating of another metal. Distilled material, distilled water, switch, battery, connecting wires, copper plate and iron key. Copper connected with positive terminal and iron key connected with negative terminal. A few minutes later, we see the result. After 10 minutes, we see this result. My name is Josna. I am studying 7th class. Types of a flower. Parts of the flower. Parts of a flower. Pedicel, ovary, ovaries, style, stigma, anther, filament, sepal, petal. Recycle it, treat it, save every drop that you can. ఒకసారి చేసి చూపించు నాన్న. అంటే డర్టీ వాటర్ని ఫ్రెష్ వాటర్గా తయారు చేస్తున్నావు. ఓకే, వెరీ గుడ్. ఓకే, వెరీ గుడ్. ఈ విధంగా ఫ్రెష్ వాటర్గా తయారైంది. అలా మీరేం చేస్తున్నారా నాన్న? My name is Manvit. I am studying 7th class. నేను జూ పార్క్ చేశాను. నీ జూ పార్క్ పేరేంట్రా? యానిమల్ జూ పార్క్. ఓకే, ఓకే. మీరేదో తయారు చేశారా? మీ పేరేంద్రా నాన్న? స్టడింగ్ క్లాస్ 9th క్లాస్. మేము రాకెట్ లాంచర్ తయారు చేసినాం. అయితే అందరూ ఫైర్తో గ్యాసెస్తో తయారు చేస్తాం. మేము 2 ఇంజక్షన్లతో తయారు చేస్తాం సార్. ఒకసారి చూపించినాను అది. మళ్ళొకసారి చెప్పినానా? మళ్ళా పైగా. My name is Chirag. I am studying 6th class. Reflection of lights. నువ్వు ఇక్కడ ఏం చేసినావురా? ఒక లైట్ పెడితే 4 లైట్లాగా కనపడుతున్నాయి. ఓకే, ఇంకా ఎక్కువ వస్తాయి అంటావు. ఓకే, ఓకే, 60 degrees పడితే 4. ఓకే, ఓకే. My name is Ram Charan. I am studying 8th class. ఈరోజు నేను చేసిన ఎక్స్పెరిమెంట్ ఏంటంటే అండర్స్టాండింగ్ అని అగరబత్తి. ఫస్ట్
దీంట్లో 1 కప్లో వాటర్ పోసుకోవాలి. ఈ కప్ కాలేదు, ఈ కప్ కాలేదు, ఈ కప్ కాలేదు. ఎందుకంటే దీంట్లో వాటర్ ఉన్నాయి కాబట్టి హీట్ని వాటర్ అబ్జర్వ్ చేసుకుంటుంది. ఓకే, వెరీ గుడ్ నానా. వావ్, వెరీ గుడ్. ఏంటిది ఇది? సార్ యూరినరీ సిస్టమ్ సార్. ఓకే. కిడ్నీ ఫిల్టర్ అయ్యి సార్ ఫిల్టర్ అయ్యి యూరిటర్ నుంచి పాస్ అయ్యి యూరినరీ బ్లడ్ మంచిది. ఓకే, ఇది చూద్దాం. మైక్రోస్కోపేరా? ఎస్ సార్. వెరీ గుడ్. ఏంటి అది? స్టెథోస్కోప్. స్టెథోస్కోప్. వెరీ గుడ్. ఎరా ఏంద్రా ఇది? మీరు ఏదో చేశారట్టుకుంది కదా నాన్న, ఏంటి ఇది? సాత్విక్, ఐ హావ్ స్టడీ 7th క్లాస్. ఈరోజు నేను ఇల్లులు రకాలు చేశాను. పూర్, మిడిల్, రిచ్. ఓకే, వెరీ గుడ్. నాన్న నువ్వు ఏదో చేసినా పట్టుకుంది, ఏంటి ఎదురా నాన్న? పని చేస్తున్నది రాకెట్ లాంచరా? ఎస్ సార్. ఒక్కసారి ఎలా ఒకసారి చూపించినా రాకెట్ లాంచర్. వావ్, వెరీ గుడ్. అది ఒకసారి క్లాప్స్ కొట్టండి రా. ఓకే. చుట్టూరు ఈ గ్రహాలు దానివల్ల అంటే పొగలు రాత్రి ఏర్పడుతుంటాయి సార్. దానివల్ల సీజన్స్ అట్లా వర్షాకాలం ఎండాకాలం ఏర్పడుతుంటాయి సార్. నీదేంటన్నా? ఎయిర్ సార్, ఎయిర్ ప్రమోషన్. మన హైర్ ఎదిగాలంటే ఫస్ట్ ఎయిర్ కావాలి సార్. ఇప్పుడు ఇందులో ఎయిర్ తక్కువ ఉంటుంది సార్. ఇందులో కొంచెం దానికంటే కొంచెం అయితే అన్నీ ఒకేసారి పెడుతున్నావు కానీ ఏది ముందు ఆరిపోతుంది అనేది చూపిస్తున్నావు, అంతే కదా? ఒక్కసారి పెట్టినాను, ఒకసారి. ఇందులో ఎయిర్ తక్కువ ఉంది కాబట్టి స్పీడ్గా ఆడుతుంది సార్. ఓకే. దీంట్లో కొంచెం ఎక్కువ ఎయిర్ ఎక్కువ ఉంది కాబట్టి దీనికంటే స్లోగా ఆడుతుంది. ఓకే. చాలాసేపు ఉంటుంది సార్, ఎయిర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. దీంట్లో గాలి ఎక్కువ ఉన్నది కాబట్టి చాలా ఎక్కువసేపు ఆడుతుంది. ఓకే. డిఫరెంట్ ఇమేజెస్ మారుతుంది సార్. ఓకే. ఇది పెరాస్కోప్ సార్. ఓకే ఓకే ఓకే, వెరీ గుడ్. ఇదేంటిదిరా నాన్న? సార్ పొటాషియం అంటే ఆక్సిజన్ బర్న్ అవడానికి, ఏదైనా బర్న్ అవడానికి ఆక్సిజన్ హెల్ప్స్ అవుతుంది కాబట్టి అది ఎలానో ఇది పొటాషియం అనేది ఆక్సిజన్ రిలీజ్ అయ్యి అప్పుడు అగరబత్తి పెట్టగానే అది వెలిగింది సార్. ఒకసారి పెట్టి చూడరా దాంట్లో. ఇప్పుడైతే రాలేదు. ఓకే. వా, వెరీ గుడ్. అరే ఒకసారి ఇట్లా హీట్ ఈ సైడ్ నుండి ఈ సైడ్ కండక్ట్ అవుతుంది కాబట్టి మనం బ్యాక్ ఐరన్ నెయిల్స్ కింద పడిపోతాయి. ఓకే, వెరీ గుడ్ నాన్న. మనం గాలి పీల్చుకున్నప్పుడు ఊపిరితిత్తులు అలా ఉంటాయి అన్నమాట. ఓకే, వెరీ గుడ్. reaction there is an equal to opposite reaction. Reaction is equal to minus reaction.